ధన్యమే సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టేసిరి మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే చిగురించిన కొమ్మ వైపే ప్రతివారు చూస్తారు చిరునవ్వులు చిందితే చెలిమి చేయవస్తారు పొగమంచుల దారుల్లోన పయనమెంత కంగారు పగే నిన్ను కమ్మిందంటే బతుకు నడక బేజారు నిజమునే సూచేది మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే నిండు గర్భిణి అయిన నీ భార్య ప్రసవ సమయమే ఆ తల్లి బిడ్డల మరణ సమయం. ఆ సాధు చెప్పిన దాని గురించే ఆలోచిస్తున్నావా? ఒరే, ఆ ఘోర సాధు ఇంత భయంకరమైన నిజం చెప్పాడేంట్రా? విధి నా నుంచి సంగీతను దూరం చేస్తే నేను తట్టుకోలేట్రా. హర్ష, ఇంటికొచ్చావురా. అరే, నీ మనసులో బాధ సంగీతంకి తెలిస్తే అసలు విషయం బయటపడుతుందిరా. అసలు విషయం బయటపడిందో ఆమె తట్టుకోలేదురా. అంతేకాదు, తనతో పాటు పుట్టబోయే బిడ్డకు కూడా ప్రమాదం ఉందని తెలిస్తే జన్మనిచ్చే ఆ మాతృ హృదయం తట్టుకోలేదురా. సాధువు నోటి వెంట ఆ మాట రావడంతోనే నా మీద ముందు మరిపోయింది. భయంతో గుండె బరువుగా అయిపోయింది. బాధ దాచుకోలేకపోతున్నాను రా కోటి. దుఃఖం ఆపుకోలేకపోతున్నాను. ఇది నా వల్ల కావట్లేదురా. ఒరే, జరగబోయే ఘోరం తెలిసి కూడా ఎప్పట్లా మామూలుగా ఉండాలంటే నా వల్ల కావట్లేదురా. నా వల్ల కాదు. అలా అని నీ భయాన్ని, బాధని, దుఃఖాన్ని ఆవిడ చూసి ఏం జరిగిందని అడిగితే నువ్వు నిజం చెప్పగలవా? చెప్పరా? చెప్పలేవరా? హర్ష, ఇలాంటప్పుడు ధైర్యంగా ఉండాలి. వెళ్ళు, లోపలికి వెళ్ళు. హర్ష,
నిండు గర్భిణి అయిన నీ భార్య ప్రసవ సమయమే ఆ తల్లి బిడ్డల మరణ సమయం. మళ్ళీ ఏమైందిరా? నా వల్ల కాకపోతే నేను నటించలేదు. ఇంట్లోకి వెళ్ళాలంటే నేను భయంగా ఉందిరా. ఎప్పుడు ప్రసవించి ఎప్పుడు బిడ్డను చూసుకుందామా అని ఆశతో ఆతృతతో ఉన్న సంగీత మొహం చూడాలంటేనే నాకు బెగ్గగా ఉందిరా. తన ప్రసవ సమయమే తన చావు సమయం అని తెలిసిన నేను భయంకరమైన ఆ నిజాన్ని నా గుండెలో ఎలా దాచుకోమంటావురా? నా వల్ల కాదురా. ఒరే, పుట్టే బిడ్డ కోసం మేమిద్దరం కన్న కలలు సమూలంగా కూలిపోతున్నాయని తెలిసి కూడా నేను తన ముందు నటించలేదురా. నటించలేదు. అరే, నువ్వు చెప్పేది నిజమేరా. తట్టుకోవడం చాలా కష్టం. కానీ ఇలాంటప్పుడేరా మనల్ని మనం ఓదార్చుకోవాలి, గుండెను నిబ్బరం చేసుకోవాలి. అంత ఖచ్చితంగా ఆ ఘోరం జరుగుతుందని చెప్పిన ఆ సాధువే దానికి పరిహారం కూడా చెప్పాడు. ఆ పరిహారం చేస్తే గండం గట్టెక్కే పరిస్థితి ఉందని చెప్పాడు. అది మర్చిపోయావా? జరగబోయే ఘోరాన్నే తలుచుకుంటూ కూర్చుంటే సమస్య తీరిపోతుందా? నడి సముద్రంలో నావ మునిగిపోతుంటే ఏడుస్తూ కూర్చుంటామా? లేదే, దాన్ని ఒడ్డుకు చేర్చే మార్గం ఆలోచిస్తాం. అలాగే జరగబోయే ఘోరాన్ని గురించి ఆలోచించకుండా దాని పరిహారాన్ని గురించి ఆలోచించు. ఆ పరిహారాన్ని జరిపించడానికి ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరిని కలవాలి, వాటి గురించి ఆలోచించు. ఒరే, జరిగింది ఒక పీడకల అనుకో. ఆ కళ నిజం కాకుండా ఉండడానికి ఏం చేయాలో వాటి గురించి ఆలోచించు. వెళ్ళరా, ధైర్యంగా వెళ్ళు. నీకంతా మంచే జరుగుతుంది. హర్ష, నీ మొహంలో బాధ కనిపించిన, నీ కళ్ళలో భయం తెలిసిన, నీ మాటలో తడబాటున్నా సంగీతమ్మకి తెలిసిపోతుందిరా. జాగ్రత్త. వెళ్ళరా, ధైర్యంగా వెళ్ళు. ధైర్యం చెప్పడం చాలా సులువు, కానీ ధైర్యంగా ఉండడమే కష్టం. నిండు గర్భిణి అయిన నీ భార్య ప్రసవ సమయమే ఆ తల్లి బిడ్డల మరణ సమయం. ఇంట్లోకి వెళ్ళాలంటే నేను భయంగా ఉందిరా. ఎప్పుడు ప్రసవించి ఎప్పుడు బిడ్డను చూసుకుందామా అని ఆశతో ఆతృతతో ఉన్న సంగీత మొహం చూడాలంటేనే నాకు బెగ్గగా ఉందిరా. ఈయనేంటి ఈవేళ ఎంత సైలెంట్గా వచ్చి కూర్చున్నారు? హా. ఉదయం పక్కింటి పిన్నిగారితో హాస్పిటల్కి వెళ్ళానండి. అంతా చెక్ చేసి బాగానే ఉంది అన్నారు. 2-3 రోజుల్లో డెలివరీ అయిపోతుంది అని డేట్ కూడా ఇచ్చారండి. ఏమండి, విన్నారా? ఏమన్నా? మీరేమిటి ఏదో పరధ్యానంగా ఉన్నారు? పరధ్యానంగానా? నేనా? అబే, అదేం లేదే, మామూలుగానే ఉన్నాను. అవును, ఇవాళ నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదా, హాస్పిటల్కి వెళ్ళావా? డాక్టర్ ఏమన్నారు? డెలివరీ డేట్ ఇచ్చారా? 2-3 రోజుల్లో అని చెప్పారు. ఏం పర్వాలేదు కదా? నీ ఆరోగ్యం బానే ఉంది కదా? నాకు బాగానే ఉంది.
కానీ మీకే నాకా? హం, ఏమైందో చెప్పండి. చెప్పడానికి ఏముంది? ఏమీ లేదు. నువ్వే అనవసరంగా కంగారు పడుతున్నావు. నేను మామూలుగానే ఉన్నాను. ఆ, మీ మాట అబద్ధం చెప్పినా మీ మొహం నిజం చెప్తుందండి. హం, మీ మొహం అబద్ధం చెప్పాలనుకున్నా అందుకు మీ మనసు ఒప్పుకోదు. ఎందుకంటే అది నా సొంతం. దాని గురించి నాకు బాగా తెలుసండి. అబే అలాంటిదేమీ లేదు రాత. ఏదో డ్యూటీ ఒత్తిడి అంతే. హ్మ్, ఇంటి విషయాలు డ్యూటీ దగ్గర, డ్యూటీ విషయాలు ఇంటి దగ్గర ఆలోచించను అని చెప్పే మీరే ఈ మాట అంటున్నారా? సుఖమో కష్టమో ఏదైనా భార్యాభర్తల మధ్య ఏ దాపరికం ఉండకూడదండి. భార్య అంటే భర్తలో సగం అనుకున్నప్పుడు మీ బాధలో సగం పంచుకునే బాధ్యత నాకు లేదంటారా? విషయాన్ని దాచి నిన్ను మోసం చేయాలని కాదు రాత. కొన్ని విషయాలు విని నేను ఎలాగో బాధపడుతున్నాను. అవన్నీ నీతో చెప్పి నిన్ను బాధ పెట్టడం ఎందుకని? పైగా నెలలు నిండిన నీతో చెప్పడానికి నా మనసు ఎందుకో ఒప్పుకోవటం లేదు. మీరు మనసులో బాధపడుతూ ఉంటే నాకు తెలియకుండా ఉంటుందా? మీరు అలా బాధపడుతూ ఉంటే నేను మాత్రం సంతోషంగా ఉండగలనా? ఉండలేనండి. చెప్పండి, ఏం జరిగింది? ఆ దేవుడెందుకు హర్షగా అన్యాయం చేస్తున్నాడు? మనం ఎవరూ ఓదార్చలేనంత అన్యాయం చేస్తున్నాడు. వాడి మనసుని నిలువులా కష్టపడుతున్నాడు. అది తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. మంచి వాళ్ళకి ఎప్పుడు అన్యాయం జరగదండి. మీ స్నేహితుడికి ఏ కష్టమూ రాదు. లేదు రాధా. సర్వసంగ పరత్యాగి అయిన ఒక అఘోర సాధు చెప్పాడు. ఏం చెప్పాడు? ప్రసవ సమయంలో సంగీతకి తన బిడ్డకి ప్రాణగండం ఉందట. ప్రాణగండమా? ఏమిటండి ఈ ఘోరం? ఏ రోజు ఎవరికి ఇంత హాని కూడా చేయని నా హర్షకి జరుగుతున్నది ఘోరమే. భార్య గర్భవతిని తెలిసిన వెంటనే వాడు ఎంత ఆనందపడ్డాడో నాకు తెలుసు. ఈ శుభవార్త విన్న వెంటనే వాడు ఎన్ని దాన ధర్మాలు చేశాడో నాకు తెలుసు. పుట్టబోయే బిడ్డకి ఏ బొమ్మలు కొనాలో, ఏ చదువులు చదివించాలో, ఇలా ఒకటా రెండా వాడు ఎన్ని కలలు కన్నాడో నాకు తెలుసు. ఆ కలలన్నీ పేక మేడలా కూల్చి పారేయాలని చూస్తున్నాడా దేవుడు. దేవుణ్ణి నమ్మనివాడు రాయి అంటారు. కానీ కాదు రాధా, వాడు రాయి కాదు, కసాయి. అందుకే మంచివాడైన నా మిత్రుడికి ఈ శిక్ష వేస్తున్నాడు. లోకంలో ఏ తల్లికైనా బిడ్డకి జన్మనివ్వడమే వరమైతే సంగీతకి అదే శాపంగా మారడం ఏమిటండి? పుట్టబోయే బిడ్డకు తండ్రిగా మీ స్నేహితుడే ఇన్ని కలలు కంటే బిడ్డకు జన్మనిచ్చే తల్లిగా సంగీత ఇంకా ఎన్ని కలలు కందో పాపం. ఈ ఘోరం సంగీతకు చెప్పొద్దండి. నిజం చెప్పి ఆ తల్లి గుండె బద్దలు కొట్టొద్దు. అదే కదా వాడి బాధ. బాధను చెప్పుకుంటే తీరుతుందంటారు, కానీ మనసులో బాధను చెప్పుకోలేనంత దురదృష్ట పరిస్థితిలో ఉన్నాడు వాడు. నిండు గర్భిణి అయిన నీ భార్య ప్రసవ సమయమే ఆ తల్లి బిడ్డల మరణ సమయం. నీ ఇంట మరణం సంభవించక తప్పదు.
దిక్కుకి మార్గం ఉన్నట్టు, ప్రతి సమస్యకి పరిష్కారం ఉన్నట్టు, ప్రతి పాపానికి శాపానికి కూడా ఒక పరిహారం ఉంటుంది. ఆ పరిహారమే మృత్యుంజయ హోమం. సింహాచలము మహాపుణ్యక్షేత్రము, సింహాచలము మహాపుణ్యక్షేత్రము, శ్రీవరాహ నరసింహుని దివ్యధామము, సింహాచలము మహాపుణ్యక్షేత్రము. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాత్ మృక్షో వృక్షయమామృతాత్ స్వాహా మహామృత్యుంజయ ఇదం మమ త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాత్ వృక్షో వృక్షయమామృతాత్ స్వాహా. మహామృత్యుంజయ ఇదం మమ సహస్రాక్షో సహస్రవాకం వేదకం సర్వం యద్వాతం యస్య భవ్యం వృతానుదాతస్య సేనహం యద్ అమ్మా వద్దునానమ్మా, ఒకసారి పైకి రా. పొలమూలము అమ్మగారికి నొప్పులు మొదలైనట్టున్నాయి. ఇప్పుడు ఏం చేయాలయ్యా? నువ్వేం కంగారు పడుకో, అమ్మగారి జాతి చూసుకో. నేను అయ్యగారికి ఫోన్ చేస్తాను. అట్టగే. అమ్మా కాస్త ఓర్చుకో అమ్మా. అయ్యగారు ఆఫీస్కి రాలేదంట, ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియదంట. అయ్యగారు ఎక్కడికి వెళ్ళరు? పియ్యని కనుక్కో. పియ్యకి ఫోన్ చేసే కంటే కోటికి ఫోన్ చేస్తే తక్కువ దొరికిపోతారు. కరెక్ట్ కరెక్టే. కాస్త ఓపిక పట్టమ్మా. అమ్మా అమ్మగారు నొప్పులతో బాధపడుతున్నారు. అమ్మగారిని అర్జెంట్గా హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఆలస్యం చేయదు. అలాగే. హర్ష, సంగీతమ్మకి నొప్పులు ఎక్కువైట. హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు. అయ్యో, హోమం పరిసమాప్తం కాకుండా కదలకూడదు బాబు. నా భార్య నొప్పులు పడుతోంది, అందుకని హోమం పరిసమాప్తం కాకుండా విడితే హోమ ఫలితం దక్కకపోవచ్చు.
పైగా అరిష్టం కూడాను. ఆద్య పాత్రని తీసుకోండి.